మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరగలేదు. ఎందుకంటే మనకి అంత టైం అయితే దొరకలేదన్నమాట. ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం నేర్చుకోబోయే చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోట్స్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ యొక్క లింక్లో ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ డిస్క్రిప్షన్లో మన ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోట్స్ని అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ బ్యాక్ ఇంటూ అవర్ టాపిక్. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలక్ట్రోస్టాటిక్స్ ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ చార్జెస్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్ అనమాట. ఒక ఛార్జ్ అనేది మూవ్ అవ్వకుండా అలా కూర్చొని ఉన్నప్పుడు, కదలకుండా ఉన్నప్పుడు దానివల్ల కలిగే ఫోర్స్ కానీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ, ఆ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే పొటెన్షియల్ కానీ, టూ ఛార్జెస్ మధ్యలో ఉండే పొటెన్షియల్ ఎనర్జీ కానీ, ఈ ప్రాపర్టీస్ని స్టడీ చేయడాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. సో ఎప్పుడైతే ఒక ఛార్జ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుందో, ద స్టడీ ఆఫ్ ఛార్జెస్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్. ఎప్పుడైతే ఒక పార్టికల్, ఒక ఛార్జ్ అనేది మూవ్ అవ్వకుండా రెస్ట్లో ఉంటుందో వాటి యొక్క ప్రాపర్టీస్ స్టడీ చేసేదే ఎలక్ట్రోస్టాటిక్స్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయబోదే ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇంకా ఛార్జెస్ మధ్యలో ఫోర్స్ ఏ విధంగా అయితే ఉంటుంది, అలాగే ఈ గాస్ లా అంటే ఏంటి. సో ఈ 4 విషయాలు నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఛార్జ్ అంటే ఏంటి, తర్వాత ఈ ఛార్జెస్ మధ్యలో ఫోర్స్ దీన్నే మనం కూలుమ్స్ లా అంటాం. కూలుమ్స్ లా అంటే ఏంటి, తర్వాత ఈ ఛార్జెస్ వల్ల కలిగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా దాన్ని ఎలా కనుక్కోవాలి, తర్వాత వచ్చేసి గాస్ లా అంటే ఏంటి. ఈ 4 కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్. సో లెట్స్ రైట్ ఇట్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే యాక్చువల్లీ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ జస్ట్ అన్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ అ పార్టికల్. ఫస్ట్ ఐ విల్ రైట్ ఇట్. ఇట్ ఈస్ an intrinsic property of a particle. అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక పార్టికల్ యొక్క అందులో ఉన్న ప్రాపర్టీనే దాన్ని ఛార్జ్ అంటే ప్రతి ఒక్క పార్టికల్కి కూడా ఈ ప్రాపర్టీ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఎలా అయితే ప్రతి ఒక్క పార్టికల్ అంటున్నాం అంటే వాట్ ఈస్ ఎ పార్టికల్ ఈజ్ సంథింగ్ విచ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యావ్ సమ్ మాస్. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టికల్కి కూడా ఛార్జ్ అనేది అయితే ఉండడం జరుగుతుంది. కొన్నిటికి పాజిటివ్ ఉండొచ్చు, కొన్నిటికి నెగిటివ్ ఉండొచ్చు, కొన్నిటికి జీరో ఉండొచ్చు. జీరో ఛార్జ్ అంటే ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉందని, లేకపోతే అసలు ఛార్జ్ లేదని. బట్ ఎవ్రీ పార్టికల్ ఇన్ దిస్ యూనివర్స్ విల్ హ్యావ్ సమ్ ఛార్జ్ అండ్ దాట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ ద బోత్ సేమ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మేక్ ఇట్ న్యూట్రల్ విచ్ ఈజ్ జీరో అనమాట. సో ముఖ్యంగా ఈ ఛార్జ్ అనేది దేనివల్ల యూజ్ అవుతుందంటే this charge gives the measurement of electric force between the two particles. సో ఈ ఛార్జెస్ వల్ల కొంచెం ఫోర్స్ ఈ 2 పార్టికల్స్ మధ్యలో ఫోర్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ద చార్జ్ ఇస్ ఎగ్జర్ట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ 2 పార్టికల్స్ అండ్ ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది అనేది మనం కూలుమ్స్ లాలో చూడబోతున్నాం. విల్ డిస్కస్ ఇట్ వెరీ సూన్. అండ్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి, ఈ ఛార్జెస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఛార్జ్ వచ్చేసి కూలుమ్స్ అనమాట. సితో రిప్రజెంట్ చేస్తాం మనం దీన్నే. మనం 1 కూలుమ్ వచ్చేసి దిస్ ఈజ్ 1 ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి 1.6 × 10⁻⁻19 కూలుమ్. అంటే ఒక ఎలక్ట్రాన్కి ఉండే ఛార్జ్ ఎంత అంటే 1.6 × 10⁻⁻19 కూలుమ్ అనమాట. అదేవిధంగా ఒక ప్రోటాన్ కనుక చూసినట్లయితే దానికి వచ్చేసి ఛార్జ్ 1.6 × 10⁻⁻19 కూలుమ్, కాకపోతే దానికి పాజిటివ్. ఎలక్ట్రాన్కి వచ్చేసి నెగిటివ్ అనమాట. నెక్స్ట్ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఛార్జెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ రైట్ దెమ్ విత్ డిఫరెంట్ పెన్. సో ఛార్జెస్లోని కొన్ని అంశాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే
మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే రెండు పాజిటివ్ చార్జెస్ ఉన్నట్లయితే ఆ రెండు కూడా రిపల్ అవ్వడం జరుగుతుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చార్జ్ తీసుకున్నట్లయితే ఆ రెండు కూడా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆర్ వైస్ వర్సా. ఐ విల్ రైట్ ఇట్ యాస్ వైస్ వర్సా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి చార్జ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. చార్జ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అంటే ఛార్జ్కి ఎటువంటి డైరెక్షన్ అనేది అయితే ఉండదు. అది కేవలం అది ఎంత ఉంది అని మాత్రమే మెజర్ చేయగలం. కాకపోతే అది ఏ డైరెక్షన్లో ఉంది అని మనం మెజర్ చేయం. కాబట్టి ఛార్జ్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. దీని అర్థం ఏంటంటే ఛార్జ్ అనేది స్పీడ్ బట్టి డిపెండ్ అయి ఉండదు. మనం ఒక పార్టికల్ని ఎక్కువ స్పీడ్తో మూవ్ చేస్తున్నాం అంటే దాని ఛార్జ్ అనేది పెరగదు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే యాక్చువల్లీ వెన్ యూ గెట్ డీపర్ ఇన్ టు ఫిజిక్స్, వెన్ యూ కమ్ అక్రాస్ దిస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఏంటంటే మాస్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ యాజ్ ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజెస్. మాస్ ఒక పార్టికల్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ దాని మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ గివెన్ బై ఇన్స్టెన్స్ ఈక్వేషన్ m is equals to m0 by square root of 1 minus v square by c square, which I don't want to discuss right now. బట్ మాస్ అనేది స్పీడ్ పెరుగుతున్న కొద్దీ మాస్ పెరుగుతుంది, కానీ ఛార్జ్ అనేది అలా కాదనమాట. ఛార్జ్ అనేది మనం స్పీడ్ ఎంత పెంచినా తగ్గించినా కానీ ఛార్జ్ అనేది పెరగదు తగ్గదు. సో ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్ అని చెప్పొచ్చు. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద వెలాసిటీ ఆఫ్ ద ఛార్జ్డ్ పార్టికల్, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఛార్జ్ పార్టికల్స్ అనేవి ఇఫ్ ద పార్టికల్స్ rest charges produce electric field, but moving charges produce electric and magnetic field and accelerating charges produce electromagnetic waves. సో ఒకవేళ ఛార్జెస్ కనుక రెస్ట్లో ఉన్నట్లయితే అవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఛార్జ్ మూవ్ అవుతున్నట్లయితే కాన్స్టెంట్ వెలాసిటీ అప్పుడు కరెంట్ దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అదే ఛార్జ్ కనుక యాక్సలరేట్ అవుతున్నట్లయితే దానివల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది, విచ్ వీ డిస్కస్డ్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాప్టర్, రైట్. అండ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఛార్జ్ ఇస్, లెట్స్ లుక్ ఇన్ టు దిస్ ఆల్సో. ద డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ఛార్జ్ వచ్చేసి ఛార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి Q ఈజ్ ఈక్వల్స్ టు ఆంపియర్ ఇంటూ టైం. బికాస్ మనం ఆల్రెడీ మన కరెంట్ ఎలక్ట్రిసిటీ మన పాత వీడియోలో చెప్పుకున్నాం. అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ వీడియో లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్, సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో డైమెన్షన్స్ ఆఫ్ కరెంట్ ఛార్జ్ వచ్చేసి కరెంట్ టు టైం, బికాస్ I ఈజ్ ఈక్వల్స్ టు Q/T కాబట్టి ఛార్జ్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి Q ఈజ్ ఈక్వల్స్ టు A into Tగా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఛార్జ్, అసలు ఛార్జ్ యొక్క బేసిక్ థింగ్స్ ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి వీల్ లుక్ ఇన్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్ అనమాట. లెట్స్ లుక్ ఇన్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్. లెట్స్ యూస్ సమ్ డిఫరెంట్ కలర్ పెన్. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్? Properties of charges. So these there are few important properties which I would like to make a note. First thing is whenever you have charges then you can add them. For example నా దగ్గర ఒక ప్లస్ 5 కూలం ఉంది, తర్వాత 3 కూలం ఉంది. సో టోటల్ ఛార్జ్ వచ్చేసి 5 + 3 అవుతుంది. అండ్ ఒకవేళ 5 కూలం ఉంది -5 కూలం ఉంది అంటే 5 -5 which is 0. So generally that is additive of charges. So that is one point which you can make a note. And the most important thing is charge is conserved అనమాట. Charge is conserved. దీని అర్థం ఏంటంటే charge can be neither created nor
డెస్ట్రాయిడ్. అంటే ఛార్జ్ని మనం క్రియేట్ చేయలేము, అదేవిధంగా డిస్ట్రాయ్ కూడా చేయలేము. ఛార్జ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. So it can only move from one place to another place అనమాట. And this also comes with another theory called it also has link with the కంటిన్యూటీ ఆఫ్ ఛార్జ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తుంది అంటే యూ విల్ హ్యావ్ ద ఈక్వేషన్ జస్ట్ లైక్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్, A1V1 ఈజ్ ఈక్వల్స్ టు A2V2. సిమిలర్లీ హియర్ ఆల్సో యూ కెన్ యూజ్ దట్. సో పార్టికల్ కనుక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తుందంటే ఇట్ షుడ్ హ్యావ్ గాన్ త్రూ సమ్ మీడియం, ఇట్ కాంట్ జస్ట్ డిసపియర్ అండ్ గో త్రూ అదర్ ప్లేస్. సో విచ్ ఐ డోంట్ వాంట్ డిస్కస్ రైట్ నౌ, విచ్ ఈస్ క్వైట్ అడ్వాన్స్ లెవెల్. నౌ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈజ్ charge is quantized. Charge is quantized అంటే దీని అర్థం ఏంటంటే charge can be available, charge can be available only in the integral multiple of E. అంటే మన దగ్గర ఒకవేళ ఛార్జ్ ఉన్నట్లయితే అది ఈగా ఉండొచ్చు, లేకపోతే 2E ఉండొచ్చు, 3E ఉండొచ్చు. ఇక్కడ ఈ అంటే ఏంటి? ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ విచ్ ఇస్ 1.6 × 10⁻⁻19. సో కానీ మీకు ఎక్కడ కూడా 1.5 అనేది దొరకదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఒకరు వచ్చేసి ఒక ఛార్జ్ వచ్చేసి 0.8, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసి ఒక పార్టికల్ మీద ఛార్జ్ 0.8 × 10⁻16 కూలుం ఉంది అని చెప్పాడంటే వాడు దాన్ని అబద్ధం చెప్తున్నట్టు అని అర్థం. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే 0.8 × 10⁻16 అంటే విచ్ ఈస్ half times the charge of electron, 1.6 × 10⁻16 కూలుం, విచ్ ఈస్ క్వైట్ నాట్ పాసిబుల్. బికాస్ ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈలోనే ఉండాలి. అంటే ఈ ఉండొచ్చు, 2E ఉండొచ్చు, 3E ఉండొచ్చు, 4E ఉండొచ్చు. కాకపోతే మనకి ఇట్లా 1.5E అట్లా ఏమి ఉండవు అనమాట. So that is the another thing that I would like to make a note. Now let's look into a few questions. Let's make a simple question. Let's solve a simple question. So let's say if I ask you how many electrons present in 1 coulomb of charge, అంటే ఒక కూలుం ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి ఎంత? ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి 1.6 × 10⁻⁻19 కూలుం అనమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి ఒక కూలుంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనం క్రిస్ క్రాస్ మెథడ్ చేసేద్దాం, విచ్ ఈజ్ 1/1.6 × 10⁻19. మీరు కనుక ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే దెన్ హౌ మచ్ యూ విల్ గెట్? దెన్ యూ విల్ బీ గెటింగ్ 6.25 × 10⁻18 electrons అనమాట. సో దీస్ మెనీ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ ఇన్ జస్ట్ 1 coulomb of charge. Now we need to understand what are the conductors and what are the insulators. Conductors అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. Conductors are the substances which allow the charge to flow, and insulators are the substances which doesn't allow the charges to flow. And we also have this thing called the types of charging, which I don't want to discuss right now. Okay, if you want to understand how can I charge, it is given in my previous lecture of electrostatics, which you can go through. Now let's move into the next law called the Coulomb's law, the force between two charges. I'll write down here. Let's get into this law called Coulomb's లా. సో ఈ లా వచ్చేసి 2 చార్జెస్ మధ్యలో ఎంత ఫోర్స్ ఉంది అనేది అయితే చెప్తుంది. సో ఈ లా ఏం చెప్తుందంటే, ఐ విల్ రైట్ ద స్టేట్మెంట్ హియర్. అకార్డింగ్ టు దిస్ లా, ద ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్ చార్జెస్, ఐ విల్ రైట్ ఇట్ హియర్. ద ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎనీ 2 charges is directly proportional to product of the charges. Proportional
to the product of charges and inversely proportional to the square of the distance between them. Square of the distance between them. So to write in mathematical form, if I have two charges q1 and q2, సో ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ వచ్చేసి మనం ఎలా రాయొచ్చు అంటే F ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ గివెన్ బై K ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ K వచ్చేసి దీని కాన్స్టెంట్ అంటాం, దట్ ఈస్ గివెన్ బై 1/4 ఎప్సిలాన్ నాట్. సో 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ, సో ఫోర్స్ వచ్చేసి మనం ఎలా రాయొచ్చు, F ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఏదైతే ఉందో దీన్నే మనం పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాం. సో దీన్నే మనం పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అనమాట. సో దిస్ ఇస్ నోన్ యాజ్ పెర్మిటివ్ ఆఫ్ ఫ్రీ స్పేస్. అండ్ ఈ 1/4 ఎప్సిలాన్ నాట్ ఈ వాల్యూ మొత్తం వచ్చేసి కూడా మీరు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కూలుమ్స్ లా. నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్ లా ఇన్ వెక్టర్ ఫామ్. లెట్స్ సే మన దగ్గర టూ చార్జెస్ ఉన్నాయి, Q1 Q2. నా ఇప్పుడు Q1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సపోజ్ both are సిమిలర్ కైండ్ ఆఫ్ చార్జెస్ ఆర్ బోత్ ఆర్ పాజిటివ్ చార్జెస్. రెండు పాజిటివ్ చార్జెస్ అయితే ఏమవుతుందంటే Q1 మీద Q2 వల్ల ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ ఉంటుంది. దీన్నే ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q2, ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 అని రాస్తాం. దీన్నే వచ్చేసి మనం ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు 1. సో ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు 2 ఈజ్ F12, ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు 1 ఈజ్ F21 అంటాం అనమాట. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే నా ఇక్కడ సిన్స్ ఈ బోత్ చార్జెస్ అనేవి కూడా పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి లెట్స్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి R అనుకుందాం. ఇప్పుడు నేనేం రాయొచ్చు అంటే ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ పార్టికల్, ఫోర్స్ ఆన్ చార్జ్ 1 డ్యూ టు ద సెకండ్ చార్జ్ ఈజ్ గివెన్ బై 1/4 ఎప్సిలాన్ నాట్ టైమ్స్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ R12. R12 అంటే ఏంటి అంటే రేడియస్ వెక్టర్ ఆఫ్ 1 ఫ్రమ్ విత్ రెస్పెక్ట్ టు 2, అది వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫోర్స్ ఆన్ 1 డ్యూ టు 2 అనమాట. ఒకవేళ ఫోర్స్ ఆన్ ద సెకండ్ పార్టికల్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్ ఈస్ గివెన్ బై 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఇంటూ R21. ఇది ఏంటి అంటే ఈ R12 అంటే ఏంటంటే the radius vector, the unit vector. యాక్చువల్లీ ఈ R12 అంటే ఇది యూనిట్ వెక్టర్ అనమాట, అందుకే మనం క్యాప్ అని రాయడం జరిగింది. యూనిట్ వెక్టర్ ఆర్ యూనిట్ పొజిషన్ వెక్టర్ ఆర్ యూనిట్ వెక్టర్ ఆర్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు 2 అనమాట. సో 2 నుంచి కనుక మనం చూసినట్లయితే 1 యొక్క పొజిషన్ వెక్టర్ వచ్చేసి R12 అని రాయొచ్చు. నౌ దిస్ ఈజ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏదైతే మనకి కూలుమ్స్లో ఉందో F ఈజ్ ఈక్వల్స్ టు Q1 Q2 బై ఆర్ స్క్వేర్, దిస్ ఈజ్ క్వైట్ సిమిలర్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ ఈస్ గివెన్ బై F ఈజ్ ఈక్వల్స్ టు Gm1 m2 బై ఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ G వచ్చేసి మనం గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఫర్ ఇది ఏదైతే మనం ఇందాక రాసామో ఇది ఫోర్స్ బిట్వీన్ చార్జెస్ వెన్ దిస్ టూ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ స్పేస్. ఒకవేళ రెండు ఛార్జెస్ కనుక మనం స్పేస్లో పెట్టినట్లయితే ఆ రెండు మధ్యలో ఫోర్స్ వచ్చేసి F ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ రెండింటిని ఒక స్పేస్లో కాకుండా ఒక మీడియంలో కనుక పెట్టినట్లయితే అప్పుడు ఫోర్స్ బిట్వీన్ దెమ్, ఈ రెండు మధ్యలో ఫోర్స్ మనం ఎలా రాయొచ్చు అంటే 1/4 ఎప్సిలాన్ నాట్ 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ K Q1 Q2 బై ఆర్ స్క్వేర్.
Q1 Q2 by R square. ఇక్కడ మీరు ఈ K అంటే ఏదో కాదు, ఈ K అంటే మన డైరెక్టరీ కాన్స్టెంట్. మీరు ఆల్రెడీ కెపాసిటర్స్ చాప్టర్స్లో చదివేటప్పుడు నేను మీకు చాలామందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో K అంటే ఇక్కడ దీన్నే మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనొచ్చు, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, లేదంటే దీన్నే మనం రిలేటివ్ పర్మిటివిటీ అని కూడా అనొచ్చు, రిలేటివ్ పర్మిటివిటీ అనమాట. సో దీన్ని ఇంకో విధంగా రాయాలంటే దీన్నే 1/4 ఎప్సిలాన్ ఇంటూ లెట్స్ రైట్ ఇట్ నీట్, 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2 by R square. ఇక్కడ ఏదైతే ఉందో ఎప్సిలాన్ ఉందో దీన్నే మనం పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం అంటాం అనమాట, పర్మిటివిటీ ఆఫ్ మీడియం. సో ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి? ఎప్సిలాన్ నాట్ అంటేనేమో పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎప్సిలాన్ అంటేనేమో పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. సో దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ న్యూటన్స్ Coulomb's law of attraction, Coulomb's law, the force between any two charges which are placed in space anamata. Now let's do few questions, then you might get some idea. So let's do few questions. So let's say there are two charges. Let's find the force between few charges. Let's say there are two charges, Q and Q. Now and separated by distance r. I'll write the question here. Let's write questions in black and solutions in blue. If two charges of same magnitude, two similar charges or separated by a distance r, then where should I place the another charge such that the charge experiences no force. And let's also find, can this charge, let's rewrite this, can this system be in equilibrium? Can this system be equilibrium upon introducing the third charge? If S, find the magnitude of charge that to be placed. Find the magnitude of the charge to be placed such that the given system will be in equilibrium. So I made this beautiful question. Now let's try to understand how to solve this question. సో ఇంకా క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు టూ సిమిలర్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది, క్యూ అండ్ క్యూ అనమాట. ఈ రెండింటిని కూడా వి సపరేటెడ్ బై ది డిస్టెన్స్ ఆఫ్ ఆర్. నౌ క్వశ్చన్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో లేదంటే ఈ ఏ ప్లేస్లో నేను కనుక ఛార్జ్ పెట్టినట్లయితే ఆ ఛార్జ్ మీద ఫోర్స్ అనేది 0 అవుతుంది.
అండ్ ఒకవేళ ఈ కొత్త ఛార్జ్ పెట్టడం వల్ల ఈ సిస్టమ్ కనుక ఈక్విలిబ్రియంలో ఉండగలిగినట్లయితే ఛార్జ్ ఎంత పెడితే ఈ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం ఈ ఛార్జ్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వేర్ షుడ్ ఐ ప్లేస్ దిస్ ఛార్జ్. నో ద ఐడియా ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ take another pen while writing solutions. So first thing is I can't place the charge here. Let's say if I am placing some positive charge here, ఒకవేళ నేను ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పెట్టినట్లయితే ఇది పాజిటివ్ కాబట్టి ఇది రిప్లై అవుతుంది. లెట్స్ సే దిస్ ఆర్ పాజిటివ్ సిమిలర్ పాజిటివ్ ఛార్జెస్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఛార్జ్. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు గెట్ రిపెల్ డ్యూ టు దిస్. సో దీనివల్ల ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎంత ఉంది అనుకుందాం, దీనివల్ల ఇట్లా ఉంటుంది అనుకుందాం. సో దే బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్ అండ్ ఫోర్స్ ఇస్ నాట్ గోయింగ్ టు బి జీరో. అండ్ సిమిలర్లీ ఈ పాయింట్ దగ్గర కూడా ఫోర్స్ అనేది జీరో అవ్వదు. సో ఫోర్స్ అయితే గీతే గట్లా ఈ రెండింటి మధ్యలోనే అవ్వాలి. సో లెట్స్ సే ఇట్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్. సో ఇది ఎక్స్ అయినట్లయితే దిస్ డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మైనస్ ఎక్స్. టోటల్ ఎక్స్ ఉంది కాబట్టి మిగిలిన డిస్టెన్స్ ఆర్ మైనస్ ఎక్స్ ఉండాలి. సో ఇది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాం, ఫస్ట్ ఈ డిస్టెన్స్ ఎక్స్ ఎంతో కనుక్కుందాం. సో ఎక్స్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ జీరో అవుతుంది అంటున్నాం. సో లెట్స్ సే ఐఎమ్ ప్లేసింగ్ ఏ ఛార్జ్ క్యూ డాష్ అనమాట, ఆర్ లెట్స్ సే ఐఎమ్ ప్లేసింగ్ ఏ ఛార్జ్ క్యూ డాష్. సో ఈ ఛార్జ్ క్యూ డాష్ వల్ల ఫోర్స్ అనేది జీరో అవ్వాలి. సో ఫోర్స్ డ్యూ టు దీని మీద ఫోర్స్ ఈ రెండు రిపల్స్ కాబట్టి దీనివల్ల ఈ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, దీనివల్ల ఫోర్స్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సో కే ఇంటూ క్యూ డాష్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ క్యూ డాష్ బై ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇంకంచి మనకి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే రావడం జరుగుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 2 అంటే కరెక్ట్గా మధ్యలో కనుక ఒక ఛార్జ్ పెట్టినట్లయితే మనకి ఆ పాయింట్ దగ్గర మనకి జీరో ఫోర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. అది పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ సెకండ్ క్వశ్చన్ ఏంటి, కెన్ ది సిస్టమ్ బీ ఇన్ ఈక్విలిబ్రియం అపాన్ ఇంట్రడ్యూసింగ్ ద థర్డ్ ఛార్జ్? ఇఫ్ ఎస్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ టు బి ప్లేస్డ్. ఈ సిస్టమ్ అనేది అసలుకి ఈక్విలిబ్రియంలో ఉండగలదా? ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఫోర్స్ ఆన్ ఎవ్రీ ఛార్జ్ షుడ్ బి జీరో. ఈ క్యూ ఇప్పుడు మనం ఏదైతే కనుక్కున్నామో అదేంటంటే ఓన్లీ క్యూ డాష్ అనేది రెస్ట్లో ఉండడానికి మనం కనుక్కున్న కండిషన్. ఒకవేళ క్యూ కూడా రెస్ట్లో ఉండాలి, క్యూ కూడా రెస్ట్లో ఉండాలి అంటే నౌ లెట్స్ డ్రా దిస్ డయాగ్రామ్ అగైన్ హియర్. మన దగ్గర క్యూ ఇక్కడ ఉంది, ఈ క్యూ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మధ్యలో మనం పాజిటివ్ ఛార్జ్ అయితే పెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ఛార్జ్ క్యూ నో ఇట్ షుడ్ బి మైనస్ క్యూ, బికాస్ ఈ క్యూ వల్ల ఈ క్యూ మీద ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది, ఈ క్యూ వల్ల ఈ క్యూ మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉండాలి, అప్పుడే ఇది కూడా రెస్ట్లో ఉండాలి. సో ఈక్విలిబ్రియంలో ఉండడం అంటే ఏంటి అంటే ఈ మూడు ఛార్జెస్ కూడా ఈ మూడు ఛార్జెస్ కూడా రెస్ట్లో ఉండాలి. ఇప్పుడు ఈ ఛార్జ్ అయితే రెస్ట్లో ఉంది ఎందుకంటే ఈ రెండు మధ్య డిస్టెన్స్ వచ్చేసి మనం ఆర్ బై 2 అని కనుక్కున్నాం. సో ఈ ఛార్జ్ మైనస్ క్యూ ఉండాలి, మైనస్ క్యూ డాష్ సంథింగ్ ఇట్ షుడ్ బి నెగిటివ్ అపోజిట్ సైడ్. ఒకవేళ ఈ రెండు పాజిటివ్ ఛార్జెస్ అయితే ఇది నెగిటివ్ ఛార్జ్ అవుతుంది, ఈ రెండు నెగిటివ్ ఛార్జెస్ అయితే మధ్యలో పెట్టింది మనకి పాజిటివ్ ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని మీద ఫోర్స్ ఎంతో చెక్ చేద్దాం. లెట్స్ ట్రై టు ఫైండ్ ద ఫోర్స్ ఆన్ దిస్. సో ఫోర్స్ ఆన్ దిస్ క్యూ ఈజ్ డ్యూ టు ఫోర్స్ ఆన్ క్యూ డాష్ వల్ల ఫోర్స్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ కే ఇంటూ క్యూ డాష్ బై ఆర్ బై 2 హోల్ స్క్వేర్. అండ్ దీనివల్ల ఫోర్స్ వచ్చేసి అది దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఫోర్స్ డ్యూ టు క్యూ అనమాట, విచ్ ఇస్ క్యూ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. సో ఈ క్యూ అన్నీ కొట్టుకెళ్ళిపోతే ఆర్ స్క్వేర్ కూడా కొట్టుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్యూ డాష్ ఈజ్ గోయింగ్ టు బి 1/4 ఇంటూ క్యూ. సో బై ద వే దెర్ ఈజ్ ఎ నెగిటివ్ సైన్, ఎందుకంటే ఇక్కడ రెండు అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దెర్ షుడ్ బి ఎ నెగిటివ్ సైన్ అనమాట. సో విచ్ ఈజ్ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు -q/4 ఛార్జ్ పెట్టినట్లయితే ఈ రెండు ఛార్జెస్ కూడా అప్పుడు ఈ మూడు ఛార్జెస్ కూడా ఈక్విలిబ్రియంలో ఉండడం జరుగుతుంది. అండ్ ద వాల్యూ ఆఫ్ ఛార్జ్ విచ్ హ్యాస్ టు బి ప్లేస్డ్ should be -q/4. Only then they all can be in equilibrium. Now let's solve another question. Let's solve another 1 or 2 questions and then we will move on to the next topic called electric field. So let's do 2-3 questions and then we'll move on to the electric field. Let's say there are 3 charges. Let's say there are 3 charges
I'll draw the diagram. If three, okay, question has to be written in black color, so let's change the color. If three equal, or if three identical charges are placed at the corners of an equilibrium, corners of an equilateral triangle, find the force on any one of the charge. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర 3 ఈక్వల్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. 3 ఐడెంటికల్ ఛార్జెస్ క్యూ అనుకుందాం అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ రేడియస్ ఆఫ్ సైడ్ లెంత్ ఏ అనుకుందాం. లెట్స్ సే దిస్ ఇస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈ సైడ్ లెంత్ ఏ అనుకుందాం, ఈ రెండు మధ్యలో ఏ. ఇప్పుడు ఈ ఛార్జ్ ఏదో ఒక ఛార్జ్ మీద, లెట్స్ సే దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి. ఇప్పుడు ఈ సి మీద ఫోర్స్ ఎంత ఉందో చూద్దాం. దీని మీద ఫోర్స్ ఎంత అనేది మన క్వశ్చన్ అనమాట. సో దీని మీద ఫోర్స్ కావాలి అంటే ఫోర్స్ ఆన్ సి వచ్చేసి ఫస్ట్ ఏ వల్ల ఫోర్స్ అనేది ఉంటుంది. ఏ వల్ల ఫోర్స్ వచ్చేసి మనకి ఏ డైరెక్షన్లో ఉంటుంది. ఏ వల్ల ఫోర్స్ కనుక మీరు చూసినట్లయితే ఈ రెండు సిమిలర్ టైప్ ఆఫ్ చార్జెస్ కాబట్టి దీని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. అండ్ బి వల్ల ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఈ రెండు కూడా సిమిలర్ చార్జెస్ కాబట్టి రిపల్షన్ ఉండాలి, కాబట్టి దీని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఫోర్స్ ఎఫ్ అనుకోండి, అప్పుడు బి వల్ల కూడా ఫోర్స్ ఎఫ్ఏ ఉంటుంది. రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. అండ్ ఈ రెండు మధ్యలో యాంగిల్ ఏదైతే ఉంటుందో అది 60 degrees అయితే అవ్వడం జరుగుతుంది. సో టోటల్ రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ రిజల్టెంట్ ఈస్ గోయింగ్ టు బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2f² ఇంటూ cos 60 అనమాట. సో ఈ cos 60 అంటే ఎంత, ఇది వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 2f² ప్లస్ 2f² ఇంటూ cos 60 sin 30 1/2 విచ్ ఈస్ √3 ఇంటూ ఎఫ్ అనమాట. అండ్ ఎఫ్ వచ్చేసి వాట్ ఈస్ ఎఫ్? ఎఫ్ అంటే ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ విచ్ ఈస్ ఎఫ్ ఈస్ గివెన్ బై కే ఇంటూ q²/a². సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు √3 kq²/a², వేర్ k ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ a². సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ యూజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏంటి అంటే మన దగ్గర చాలా ఛార్జెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఛార్జెస్, Q1 ఇట్లా ఉంది, Q2 ఇక్కడ ఉంది, Q3 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ Q3 మీద Q4 ఇలా ఉంది, Q5 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు Q3 మీద ఫోర్స్ ఏంటి అంటే ఫస్ట్ Q1 వల్ల ఫోర్స్ ఎంత కనుక్కోండి. Q1 వల్ల ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, Q2 వల్ల ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, Q4 వల్ల ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది, Q5 వల్ల ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అనుకోండి. సో ఇది F1 అనుకోండి, ఇది F2, F4 వచ్చేసి మనకి F1 ఇలా అనుకున్నాం కదా. సో లెట్స్ డూ దిస్ అగైన్. దిస్ ఇస్ Q3. సో F1 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, F2 అనేది మీరు చూసుకున్నట్లయితే ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, F4 వచ్చేసి కూడా ఏదో ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, F5 వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉందనుకోండి. సో ద టోటల్ ఫోర్స్ వచ్చేసి F నెట్ వచ్చేసి దట్ ఈస్ గివెన్ బై F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ F3 బార్ ప్లస్ F4 బార్ ప్లస్ F5 బార్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ద వెక్టోరియల్ సమ్ ఆఫ్ ద ఆల్ చార్జెస్ యాడెడ్ వెక్టోరియల్లీ. సో ప్రతి ఒక్క ఛార్జ్ వల్ల ఫోర్స్ కనుక్కోండి, వచ్చిన ఫోర్సెస్ అన్నింటినీ కూడా మీరు వెక్టోరియల్లీ యాడ్ చేయాలి. వెక్టోరియల్లీ అడిషన్ అంటే జస్ట్ లైక్ యూ ఫైండ్ ఎఫ్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ 2ab cos θ. లేదంటే వాటిని మీరు కంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవడం కూడా మీరు నెట్ ఫోర్స్ అనేది కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ the principle of superposition. And the most important thing that I would like to add is let me write it in red. Coulomb's law is applicable to point charges only,
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ క్వైట్ ఎ ఫేమస్ క్వశ్చన్. లెట్స్ సే నా దగ్గర ఒక రాడ్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సే దెర్ ఇస్ ఎ రాడ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ యూనిఫామ్ చార్జ్ q which is distributed over a length L, and there is another charge q which is at a distance of a. Now the question is, find the force between these two charges అనమాట. సో ఈ రెండు ఛార్జెస్ మధ్యలో కూడా ఫోర్స్ ఎంత అని కనుక్కోమన్నట్లయితే అప్పుడు మనం F is equals to K Q1 Q2 బై నా F is equals to K Q1 Q2 బై అప్పుడు ఏం రాసుకోవాలి? వాట్ షుడ్ ఐ రైట్? దేని హోల్ స్క్వేర్? ఏ స్క్వేర్ రాసుకోవాలి. బికాజ్ ఏ స్క్వేర్ అంటే ఈ ఛార్జ్, కాకపోతే ఏ ప్లస్ ఎల్ రాసుకోవాలా, లేకపోతే ఏ ప్లస్ ఎల్ బై 2 రాసుకోవాలా, లేకపోతే సో నౌ యూ కాంట్ ఏ ఛార్జ్ అనేది ఇక్కడ మొత్తం మీద స్ప్రెడ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రాడ్ని మనం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. సో యూ నీడ్ టు కన్సిడర్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ద రాడ్ విచ్ ఇస్ dq. Now if you want to do this question, let's do this question. This would be the last question from Coulomb's law for today, and we'll move on to the next topic called the electric field, and we also need to focus on electric flux, and then we have Gauss law. So quite a lot of things to cover today, so let's do this question quickly. If anyone preparing for NEETs, obviously this video is for NEET aspirants, but if anyone preparing for JEE, they can watch this question. If anyone following for NEET, then they can skip, because this kind of questions might not be asked in NEET. Now coming to this question, see charge q అనేది it is given for length L. So charge dq is given for let's say this small length is dl. So small length dl లో ఎంత charge ఉంటుందో కనుక్కుందాం. So small length dl, it is going to be how much? This is going to, or let's consider it as dx, so that you are very much familiar about dx, integral x dx. So let's take it in x terms. So let's say this is a small length of dx. So dx length ఉందో కనుక్కుందాం. So dx లో it is going to be q by l into dx, which will be equals to my small charge which is dq అనమాట. నౌ దీన్ని మనం పాయింట్ ఛార్జ్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదైతే నేను dq అంటున్నానో దిస్ ఈజ్ ఎ పాయింట్ ఛార్జ్, దిస్ ఈజ్ ఎ పాయింట్ ఛార్జ్. పాయింట్ ఛార్జ్ అంటే జస్ట్ ఎ ఛార్జ్ విచ్ హ్యాస్ వెరీ వెరీ స్మాల్ లైక్ జస్ట్ లైక్ దిస్ డాట్. సో ఒక పాయింట్లో ఉంటుంది, సో దట్స్ వై వి కాల్ ఇట్ ఎస్ ఎ పాయింట్ ఛార్జ్. అండ్ నౌ ద ఫోర్స్ బిట్వీన్ దిస్, లెట్స్ సే దిస్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ x from this q. Let's say this is at a distance of x from here, and now the force between these two charges is given by F is equals to small force dF is equals to K into q1, which is dq, which is q by l dx q1, and q2, which is q by distance between them, which is x square. So this is a small force, so which is going to be K q capital Q by L into dx by x square అనమాట, which is equals to small force. If I want to find the complete force, you need to integrate this. This is df, and integration from x is equals to x ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది? a నుంచి a ప్లస్ l దాకా వెళ్తుంది. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to a ప్లస్ l which is equals to integral k q capital Q by L dx by x square integral a to l plus a. ఇంకా దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్, సో లెట్స్ పుల్ ఇట్ అవుట్. సో కే క్యూ క్యాపిటల్ క్యూ బై ఎల్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఏ టు ఎల్ ప్లస్ ఏ. నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 by x square? 1 by x square is minus 2 plus 1 by minus 2 plus 1, which is minus 1 by x, right? So this is k q capital Q by L into 1 by minus 1 by x from a to l plus a. So this is quite equivalent to k q capital Q by L into upper limit, let's take minus common here, or let's take here first lower limit, which is 1 by a, minus upper limit, which is 1 by l plus a. So this is going to be k q capital Q by L into a into l plus a. By l plus a minus a is nothing but l. So this will be your answer. L also gets cancelled, which is k q capital Q by a into l plus a. So this is how we solve this question. So this is quite I just saw this question to emphasize this point. ఈ ఏదైతే కులుమ్స్ లా ఉందో దీన్ని వీ కెన్ ఓన్లీ అప్లికేబుల్, this Coulomb's law is applicable
ఓన్లీ టు ద పాయింట్ చార్జెస్, నాట్ టు ద చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ లైక్ చార్జ్ ఒక రింగ్ కానీ ఒక స్పియర్ కానీ or something like that, then you can't use this Coulomb's law. You need to cut it into pieces, you need to do some integration, differentiation. So that's how we tackle this kind of questions anamata. Now let's move on to the next topic called the electric field. Now let's move on to the next topic called I'll write it here. Electric field. So first of all, what is electric field? అసలుకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే యాక్చువల్లీ we define electric field. It is the region surrounding a charge in which electrical effects can be observed or experienced. సో నాకు తెలుసు నేను చెప్పింది ఇప్పుడు మీకు ఏం అర్థం కాలేదని. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎప్పుడైతే ఒక ఛార్జ్ కనుక మనం ఒక లెట్స్ సే నా దగ్గర ఒక ఛార్జ్ ఉంది, లెట్స్ సే హ్యావ్ ఎ ఛార్జ్ క్యూ, అండ్ ఒక ఛార్జ్ని కనుక ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల ఈ ఛార్జ్ ఉన్న రీజియన్ మొత్తంలో కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీల్డ్ అనేది అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో జనరల్ ఇఫ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఛార్జ్, నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ లైక్ దిస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ లైక్ దిస్. సో ఈ ఫీల్డ్ ఏం డిటర్మైన్ చేస్తుందంటే, అసలు ఈ ఫీల్డ్ అంటే ఏంటంటే నిజానికి అక్కడ చూడటానికి అయితే ఏముండదు, బట్ యాక్చువల్లీ దిస్ ఫీల్డ్ సేస్ దట్ ఒకవేళ ఫీల్డ్ ఉంది అంటే అక్కడ నేను ఒకవేళ ఒక పాజిటివ్ ఛార్జ్ కనుక పెట్టినట్లయితే, ఒకవేళ ఫీల్డ్ కనుక ఉన్నట్లయితే ఆ పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓన్లీ డిటర్మైన్స్ ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దట్ ఎ పాజిటివ్ ఛార్జ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్, ద యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అపాన్ ప్లేసింగ్ at the given point due to the field produced by an external charge which is placed at some distance. So I'll write it here. I'll just write it here. So electric field is the force experienced by an unit positive charge placed at a particular distance, placed at a given point, placed at a particular given space or region. So this is nothing but what we call it as electric field strength or enta field strength undani. So actually let's say if I place the mathematical equation is given as follows. Electric field is given by E is equals to generally it is given like this: limit Q naught tending to 0, force upon by Q naught. But let's not worry about this. You just use this E is equals to F by Q. So from here only you will find the most famous formula, which is nothing but F is equals to E into Q anamata. Force on a charge Q is given by electric field at that point into charge which we are placing. సో ఏ పాయింట్ దగ్గరైనా కానీ మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలంటే యూ జస్ట్ ప్లేస్ వన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. I'm writing it here once again, that is by an unit positive charge. I have to emphasize this point again. This should be an unit positive charge. So for example నా దగ్గర ఒక ప్లస్ 5 కూలుంబ్ ఛార్జ్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 కూలుంబ్ ఛార్జ్ పెట్టుకోండి. సో ఇక్కడ 1 కూలుంబ్ ఛార్జ్ పెట్టుకున్నాక దీనివల్ల ఫోర్స్ ఎంత ఉంది చూడండి. సో ఇది పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, బికాస్ వీఆర్ ఆల్వేస్ ప్లేసింగ్ 1 యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అంటే దీన్నే యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అయితే అంటం అయితే జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఇది పాజిటివ్ కాబట్టి ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉండాలి. సో ఇట్ షుడ్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ ఇస్ గివెన్ బై ఫస్ట్ ఈ ఫోర్స్ ఎంత ఉంటుంది దీనివల్ల F ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q స్క్వేర్ బై
q square by r square కాకపోతే k into q1 q2 by r square. సో k into q1 వచ్చేసి 5, q2 వచ్చేసి ఎప్పుడు 1 కూలుమ్ అనమాట, బికాస్ దట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై 1 యూనిట్ అన్నాం కాబట్టి q2 వచ్చేసి 1 ఉంటుంది. kq by 1 r square విచ్ ఇస్ లెట్స్ సే r square. లెట్స్ సే ఈ రెండు మధ్య డిస్టెన్స్ r ఉన్నట్లయితే, సో I can write electric field is nothing but electric field due to a point charge is given by E is equals to kq by r square. So electric field due to a point charge is given by k2 by r square. And direction kuda kanukovalanunnatleyte direction is given by this arrow. So this is how we find the electric field due to any point charge anamata. So now if I have a positive charge, now let's try to understand what are field lines. If I have a positive charge q, now if I want to find the electric field at this point, electric field ante inga one positive charge coulomb pettukondi, and it is going to be in this direction. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర పెడితే ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర పెడితే ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్లో ఉంటుంది, అండ్ ఈ పాయింట్ దగ్గర పెడితే ఈ డైరెక్షన్లో, ఈ పాయింట్ దగ్గర పెడితే ఈ డైరెక్షన్లో ఉంటుంది. బికాస్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇస్ ఎ సెంట్రల్ ఫోర్స్, సో ఇట్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్, ఇన్ దిస్ డైరెక్షన్. సో సిమిలర్లీ ఈ పాయింట్ దగ్గర పెడితే ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్. సిమిలర్లీ ఈ పాయింట్ దగ్గర పెడితే ఈ డైరెక్షన్ ఉంటుంది, ఫోర్స్ ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్. ఒకవేళ ఈ పాయింట్స్ ఈ ఫోర్సెస్ ఇవన్నిటిని కూడా నేను ఒకవేళ ఒక లైన్తో డ్రా చేస్తే ఏవైతే మనకి ఫామ్ అవుతాయో దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు అనమాట. So this force lines, this is known as electric field lines. These are known as electric field lines అని అయితే అంటం జరుగుతుంది. So now there are few things which I would like to make sure about this electric field lines. So first of all, what are the dimensions of electric field lines and SI units? We'll check it out. So SI unit of electric field యొక్క SI units వచ్చేసి దీన్ని మనం ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ అంటున్నాం. సో న్యూటన్ పర్ కూలుమ్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ విచ్ ఇస్ న్యూటన్ పర్ కూలుమ్. అండ్ సెకండ్ వచ్చేసి ద డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనం ఫోర్స్ వచ్చేసి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ml T⁻², పర్ ఛార్జ్ వచ్చేసి ఆంపియర్ పర్ టైమ్ విచ్ ఇస్ a T⁻⁻1, which is going to be ml T⁻³ a⁻⁻1, because is this a⁻⁻1 by coulomb is inverse. So q is equals to I into t. So yeah, this is correct. So ml T⁻³ a⁻3, this is the dimensions of electric field anamata. This is the dimensions of electric field. Now there are few important points that I would like to make a note about these electric field lines. So first thing is electric field lines. I'll write here, since these are quite important, I will write it in red. So the tangent to a field line at any point gives the direction of electric field E at that point. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే ఏ డైరెక్షన్లో ఉంటుందంటే యూ జస్ట్ డ్రా ఎ టాంజెంట్ ఎట్ దిస్ పాయింట్. టాంజెంట్ యూ కెన్ లెట్స్ సే హ్యావ్ లైక్ దిస్. సో టాంజెంట్ లుక్స్ లైక్ దిస్. సో దిస్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇఫ్ ఐ ప్లేస్ ఎ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ కనుక పెట్టినట్లయితే దీని మీద ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుందంటే ఈ డైరెక్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఇదే విధంగా ఈ పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్ ఉంటుందంటే ఈ డైరెక్షన్లో. సో దీస్ ఆర్ ద టాంజెంట్స్, అండ్ ద డైరెక్షన్ ఆఫ్ టాంజెంట్ యూజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ అ గివెన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రిక్ field lines begin from positive charge and end on a negative charge.
అంటే దీని అర్థం ఏంటి అంటే ఒకవేళ మన దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇలా ఉండటం జరుగుతుంది. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇన్వర్ట్ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్వర్ట్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్. I will write it here. The number of lines directly proportional to the amount of charge. Directly proportional to the magnitude of charge placed. Magnitude of charge placed. సో ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఉన్నాయంటే ఎక్కువ ఛార్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 కూలుమ్ ఉంది అంటే ఇదిలోంచి 5 ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి అనుకోండి. లెట్స్ సే ఫ్రమ్ 5 కూలుమ్ దెర్ ఆర్ 5 ఫీల్డ్ లైన్స్ గోయింగ్ అవుట్. దెన్ 3 కూలుమ్ ఉన్నట్లయితే ఇందులోంచి 3 వెళ్తాయి. సో ఎక్కువ ఛార్జ్ ఉంది అంటే ఎక్కువ ఫీల్డ్ లైన్స్ అనేవి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ లెట్స్ సే ఇఫ్ ఐ టేక్ సంథింగ్ లైక్ దిస్. లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ సమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ సమ్ నెగిటివ్ ఛార్జ్. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. రెండు ఒకవేళ సేమ్ ఛార్జ్ అయినట్లయితే టూ ఫీల్డ్ లైన్స్ దే ఆర్ గోయింగ్ టు బీ లైక్ దిస్. సో ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే మనకి బయటికి ఇంకొంచెం వెళ్తున్నాయో అన్ని ఫీల్డ్ లైన్స్ మనకి లోపలికి రావడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ it should be outward and it should be inward. So this is how the electric field lines works. And next వచ్చేసి the most important point, this is the golden point. Two lines can never intersect. సో 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు అనమాట. ఎందుకు అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్లో ఒక పార్టికల్ మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుందని అర్థం. సో విచ్ ఈస్ క్వైట్ నాట్ పాసిబుల్. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ can never form closed loops because electric field lines are conservative. See, first thing ఏంటంటే this statement is not completely true. This is partially true. This is for electric field generated due to static charges. So electric field lines, for example, ఒక electric field ఇలా ఉంది అంటే that is quite not possible because electric field ఇలా ఉంది అంటే the net force of charging కనుక నేను ఇట్లా తీసుకెళ్తే the work done by this force is going to be non-zero, which is quite not possible because the electric field lines can never form loops because the electric force is a conservative force. But this is false when we talk about the electric field generated due to the change in magnetic field. See, this is quite an important point which I would like to make a note. Electric field can be generated in two ways. One is due to the charges. దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కన్జర్వేటివ్ అనమాట. దిస్ ఈజ్ కన్జర్వేటివ్. అండ్ సెకండ్ వే ఈజ్ డ్యూ టు చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ field which you will study in the chapter called electromagnetic induction. And this electric field which is produced due to the change in magnetic field is non-conservative. దీన్నే మనం non-conservative అంటాం. సో ఈ కేసులో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లూప్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐ డోంట్ నో విచ్ పాయింట్ వి ఆర్ ఎట్. 5 no, it should be 6, right? So it should be 6. Let me write it as 6. Now electric field lines of force always ends normally
from the surface of a conductor. So electric field lines are always perpendicular to the conductor. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కండక్టర్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కూడా ఒకవేళ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ రీజన్లో పెట్టినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తాయన్నమాట, ఇలా వెళ్ళవు. అప్పుడు ఎలా ఉంటాయంటే ఇట్ విల్ బీ లైక్ దిస్. ఎందుకంటే ఫీల్డ్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి దే ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద కండక్టర్ సర్ఫేస్. కండక్టింగ్ సర్ఫేస్కి ఇలా పర్పెండిక్యులర్గా ఉంటాయి. వెళ్ళేటప్పుడు కూడా ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ అండ్ ఇట్ షుడ్ బి గోయింగ్ లైక్ దిస్. పర్పెండిక్యులర్ యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ అనేది పర్పెండిక్యులర్గా ఉండాలి. దిస్ ఈస్ క్వైట్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ the electric field inside a conductor is zero. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కండక్టర్ లోపల జీరో ఉంటుంది. దిస్ విల్ డిరైవ్ వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి, ఫీల్డ్కి పొటెన్షియల్కి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ బీన్ an hour. So most probably I won't be discussing questions in this electric field today. If I get any time, then I will make a part 2 on this topic. So part 2 video. In that I will discuss about few more questions. So now let's move on to the next thing called the last point about the electric field lines, which is that closer the electric field lines, more will be the electric. For example, నా దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఈ రీజన్లో ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు మోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తక్కువ ఉన్నట్టు, లెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఐ విల్ రైట్ ఇట్ హియర్. The electric field strength is proportional to the closeness of electric field lines. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దగ్గరగా ఉన్నాయంటే ఎక్కువ ఫీల్డ్ ఉన్నట్టు, దూరంగా ఉన్నాయంటే తక్కువ ఫీల్డ్ ఉన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. నౌ విల్ లుక్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఫ్యూ థింగ్స్. వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎ చార్జ్డ్ రింగ్ అనమాట. One is, let's find electric field due to a ring. సో ఒక రింగ్ కనుక ఉన్నట్లయితే నా దగ్గర విచ్ ఈస్ చార్జ్ టు ఏ చార్జ్ క్యూ. ఇఫ్ ఐ హ్యావ్ ఎ రింగ్, నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి జీరో. సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి జీరో బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ చార్జ్ వల్ల ఈ డైరెక్షన్ ఉంటుంది అండ్ డయామెట్రికల్ అపోజిట్ చార్జ్ వల్ల ఈ డైరెక్షన్ ఉంటుంది అండ్ దే ఆర్ గోయింగ్ టు క్యాన్సిల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్ ఎట్ సెంటర్ ఈజ్ జీరో. And I don't want to discuss about the axis. If you want to find the electric field due to ring on the axis at a distance x, this is given by electric field at axis is given by which I need to do because I don't remember what we'll get, but I'll just do a quick derivation of this. If anyone interested, they can just look into this. So first you consider a small charge dq. Now see the total let's say this total charge is q and the radius is r. Now the total charge q is for length of 2 pi r. Now for small length dq, how much it will be, it doesn't matter. So this is dq and let's consider at a distance x. I need to find at a distance x. Now electric field due to this dq will be in this direction. Let's say this is making an angle theta. Now this will be also theta, so the diagram will be something like this. So this is theta, this is also theta. This is going to be our radius r.
నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అండ్ సిమిలర్గా అపోజిట్ సైడ్ వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. నో దిస్ లెట్స్ సే దిస్ ఈజ్ ఈ. సో ఈ డైరెక్షన్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ కాస్ థీటా, అండ్ ఈ డైరెక్షన్లో వచ్చేసి ఈ సైన్ థీటా, అండ్ ఈ డైరెక్షన్లో వచ్చేసి ఈ సైన్ థీటా. నో ఈ సైన్ థీటా is going to get cancelled due to the diametrical opposite points. So net electric field E net will be integral dE cos theta. So where dE is electric field due to, this is field due to elementary small charge. So this is what is integral dE, what is dE? dE is nothing but 1 by 4 pi epsilon naught into 1 by 4 pi epsilon naught into dq by r square. What is this r square? R square integral from cos theta. Cos theta is from here you can find that cos theta is nothing but adjacent side by hypotenuse, which is x by r, right? So this is what I should be getting. So this is dq by 4 pi epsilon naught into r cube, because r is a constant, into integral x is also constant for a particular distance, and integral dq is nothing but this is integral dq, so I can write it as integral dq, which is qx by 4 pi epsilon naught into r cube. Now let's find the r cube. See, here you are getting a right angle triangle. This is an r, this is the radius r, and this is a distance x. So this is going to be this is a radius r. I should be writing it as this value r dash. I guess this should be r dash, r dash, r dash. So this is r dash, which is hypotenuse, which is r square plus x square. So the value of electric field will be 1 by 4 pi epsilon naught into qx square by r square plus x square whole power 3 kabatti 3 by 2. So this is electric field due to a ring, which I don't think necessary for NEET level, so let's not worry about this. Now we have this electric field due to a electric field due to a spherical conductor, see, first of all, either it is an hollow conductor or the solid conductor. For hollow or solid, the idea is same. Electric field ఒక కండక్టర్ కనుక ఉన్నట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ is going to be 0. E inside is going to be 0. Electric field on the surface is going to be, let's say this radius is r and charge is q, so k q by r square. And at the distance r outside, electric field outside is going to be k q by r square. Okay, మీరు if you want to plot a graph between distance r versus electric field E, now the graph will be something like this అనమాట. at a distance r వరకు కూడా 0 ఉంటుంది, తర్వాత it is decreasing, so you will get a graph like this. So this is the graph between electric field and this. So this is about electric field అనమాట. Next we have this electric dipole moment, which I will discuss in the next video called electrostatic potential and capacitor. Electrostatic potential. For today, I don't want to dive into electric dipole, because in dipole you have electric field, electric potential, and also we need to find the torque on electric dipole, which I will be discussing in the next video, because it's already getting late. I am feeling little sleepy, drowsy, so I'll just complete this electric flux and Gauss law, and then I will end this video. So next we have this I'll just end this video now, or let's make a part 2 of this chapter. For today this is it. Tomorrow I'll make another video focusing on the electric dipole and Gauss law, and that would be and also we'll discuss few questions from electric field,
and that would be the end of this chapter, electric field, electric charges and fields. And then we will move on to the next chapter called ఎలక్ట్రిక్ పొటెన్షియల్. మొత్తం మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నాం అదంతా కూడా ఎలక్ట్రోస్టాటిక్సే అనమాట. తర్వాత వీల్ మూవ్ ఆన్ టు ద మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఏంటంటే ఇప్పుడు మనం ఛార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసుకుంటున్నాం. ఛార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు వీఆర్ డీలింగ్, and when charges started moving, then there will be other field other than electric field, which is called magnetic field, which we will be discussing in the next chapter, the next chapter, which is moving charges and magnetism. Tarvata we will discuss about the magnetism and matter, and then we see either the charge can be at rest, which is electrostatics. If it is moving with uniform velocity, that is current, moving charges and magnetism, which produces magnetic effects. And if it is charges accelerating, which is electromagnetic waves, which we already discussed. So that's it, guys. This is the end of the video for today, and we'll discuss more in tomorrow's lecture. So see you all. Bye.